రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో సేమియా బోండాలు చేసుకోబోతున్నాం. అవునండి. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ గా మనం సేమియా తీసుకుని బేస్ సేమియా తీసుకుంటాం చేస్తాం. ఎలా ఉంటుంది రాజుగారు సేమియాతో మనం బోండాలు చేసుకుంటే? సో సేమియాతో కొంచెం డిఫరెంట్ గా వస్తుందండి. జనరల్ గా ఏంటంటే మనం ఉప్మాలు కానీ లేదా స్వీట్ ఐటమ్స్ అలా చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ బోండాలో ఇలా సేమియా వాడడం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సేమియా బోండాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా అరకప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజుగారు బోండాలు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. అంటే ముందుగా కొంచెం మనం ప్రాసెస్ చేసుకోవాలి. సో ముందు సేమియా ఉడికించేసుకోవాలా రాజుగారు? అవునండి. సో ఇలా మెత్తగా ఉడికించేసి పెట్టేసుకుంటే మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ముందు అలా ఉడికించి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా? అవునండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని, సో కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అంటే బోండానికి సరిపడా ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం, సో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న సేమియా. సో తర్వాత దీంట్లో కొద్దిగా చాట్ మసాలా. ఓకే. ఆ ఫ్లేవర్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. సో ఇవి మనం ఎక్కువగా వేయించట్లేదండి. సో కొంచెం పచ్చి పచ్చిగా అలా మధ్యలో తగ్గుతుంటే బాగుంటుంది. కొత్తిమీర. ఓకే. సో కొంచెం మనకు బైండింగ్ కొరకు బంగాళదుంప మెయిన్గా తీసుకుంటాం కదా, సో ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. సో ఉట్టి సేమియా అంటే మనకి మళ్ళీ అది బాల్స్ లా చేసుకుంటే విడిపోతుంది కాబట్టి కొంచెం బైండింగ్ కోసం బంగాళదుంప మెదిపి దీంట్లో వేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా బాగా వేసుకొని కొంచెం చల్లారితే మనకు బాగుంటుంది. ఓకే. సో చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం బోండాలు చేసేసుకోవచ్చు. అవునండి. ఓకే రాజు గారు, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. శనగపిండి, పెరుగు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే డర్ట్ అంతా తొలగిపోవడంతో పాటు చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు మనం పూతపిండి రెడీ చేసుకున్నాం. ఓకే. సో శనగపిండి తీసుకుంటున్నామా? అవునండి. సో దీంట్లో కొద్దిగా వాము, ఓకే, ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది వాళ్ళ చాయిస్. వాటర్ ఇస్తారా? సో మేజర్గా ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం వాము యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్కి చాలా మంచిది, చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆయిల్ కూడా వేడైపోయింది రాజు గారు. సో ఉండలు లేకుండా కలిపేసుకొని మనకు అంటే జారుడుగా బజ్జీల పిండిలో మనం రెడీ చేసుకుంటాం. సరిపోతుందా రాజు గారు? కొద్దిగా వాటర్. ఓకే. ఓకే. సో పూతపిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఉండలు చేసేసుకోవాలి. ఎస్. ఓకే. ఓకే. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. సో మనం రెడీ చేసుకున్న ఉండల్ని
పూతపిండిలో కొంచెం వేసి తీసి సో ఇక్కడ లోపలంతా కూడా మనం ఆల్రెడీ వేయించుకుని యూజ్ చేస్తున్నవే, జస్ట్ పైన మనకి అది వేగితే పూతపిండి వేగితే సరిపోతుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా రాజు గారు? అవునండి. సో మరి కొంచెం టైం తీసుకుంటుంది, ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే అండి. సో కీరాతో ఏం చేయబోతున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్. ఓకే. జస్ట్ అంటే రౌండ్ సర్కిల్స్ లా కట్ చేస్తున్నాను, మధ్యలో కొంచెం హాలోగా ఉంటుంది. ఓకే. సో చైన్ లా వస్తుంది మరి, ఇలా లింక్ వస్తుంది. ఓకే. సో కొంచెం ఇలా గ్రూవర్తో లైన్స్ కూడా వేసుకుంటున్నాను. ఓకే. సో ఇలా లైన్స్ వేసేసుకుంటే మనకి కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే. సో తర్వాత మధ్యలో ఉన్న ఈ సీడ్ పార్ట్ అనేది తీసేస్తున్నా. ఓ. సో ఇప్పుడు మనం ఇలా సర్కిల్స్లో కట్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో తర్వాత వీటన్నిటిని ఒక్క వైపు నుంచి కొంచెం ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. ఇది అయిపోయింది కదా రాజు గారు? తీసేయచ్చండి. తీసేయచ్చా? రౌండ్ ప్లేట్లోకి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని ఇలా ఘాట్ పెట్టాం కదా, సో ఇలా ఒక్కో దాని లోపలికి వేసేది మనకి ఇలా లింక్ వచ్చేస్తుంది. చైన్ లాగా. ఎస్. సింపుల్గా బాగుంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎస్. ఏంటో అమ్మాయిల లాకెట్స్ లాగా, ఇయర్ రింగ్స్ లాగా కనిపిస్తున్నాయి షేప్స్. సో అలా కూడా కావాలంటే కొంచెం అలా సరదాగా వేసుకోవచ్చు. సో స్కూల్స్ లో అప్పుడప్పుడు వెజిటబుల్ డే అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే. సేమియా బోండా రెడీ అండి. ఓకే, వేడి వేడిగా సేమియా బోండాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సేమియా బోండా తయారు చేసుకునే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగాక ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ముందుగా ఉడికించిన సేమియా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చాట్ మసాలా, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి దీనిలో వేసి బాగా కలిపి స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చుట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా బోండా రెడీ.